ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 6వ పదిలో 10వ తిరువాయమొழிలో 10వ పాసురం. ద్వయము యొక్క పూర్వఖండములోని అర్థాన్ని తెలియచేసేటువంటి పాసురం. ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమొழிలో అగలగిల్లే நிறையுமென்றோ அலர் மேல் மங்கையுரை மார்பா நிகரில் புகழாய் உலகமுன்னுடையாய் என்னைய ஆழ்வானே நிகரில் அமரர் முனி கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாடியேன் உன்னடிக்கு அமரந்து புகுந்தవే అడికి అమరందు పుగుందేనే అనేటువంటి పాసురము. ఎలా ద్వయం యొక్క అర్థాన్ని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం. అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల స్త్రీ శబ్దం యొక్క అర్థం చెప్పబడింది అని, అగలగిల్లేనని చెప్పడం వల్ల మదుప్పిల అర్థం, మదుప్పు శ్రీమన్ నారాయణ చరణం శరణం ప్రపద్యే కదా పూర్వఖండం. అందులో అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల స్త్రీ శబ్దం యొక్క అర్థం. ఆ తర్వాత శ్రీమన్నారాయణ అంటే స్త్రీ మతుప్పు నారాయణ కదా, స్త్రీకి నారాయణకి ఆ రెండింటినీ కలిపేది మతుప్పు అంటాం కదా. అదెవరు? అగలగిల్లేనని చెప్పడం వల్ల మదుప్పు యొక్క అర్థం చెప్పబడింది అని, ఒరే మార్బా అని చెప్పడం వల్ల నిత్యయోగం. అగలగిల్లేనంటే ఎప్పటికీ ఎడబాయను, ఆయనతోటే ఎడబాసి ఉండలేను అని తెలియచేసేటువంటిది అది. ఒరే మార్బా అని చెప్పడం వల్ల నిత్యయోగం, ఆయనతోటి ఎప్పుడూ కలిసే ఉంటుంది అని. నిగరిల్ పొగజాయ్ అని చెప్పడం వల్ల నారాయణ శబ్దంలోని అర్థం. నెగరిల్ పొగజాయ్ ఉలగమున్నుడయాయ్ ఎన్నయ్య ఆళ్వానే నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే అని పదం ద్వారా నారాయణ శబ్దంలోని అర్థం చెప్పబడింది. పొగలొన్నెల్లాడి అని చెప్పడం వల్ల ప్రపద్యే అని చెప్పబడే అధికారికి ఉండేటువంటి అధికారి లక్షణాలు చెప్పబడ్డాయి. ఉన్నడిక్కీజ్ అని చెప్పడం వల్ల చరణ శబ్దం యొక్క అర్థం చెప్పబడింది. అమరందు పుగుందేని అని చెప్పడం వల్ల క్రియాపదంలో చెప్పబడినటువంటి అర్థం కూడా చెప్పబడింది. అమరందు పుగుందేనే అంటే ఇంకా ఎటువంటివి? ప్రయోజనాంతర నిరాశం అంటే ఇంకొక ప్రయోజనం ఆశించి కాదయ్యా, అంటే నీ యొక్క తిరువడిగళ్ళనే నేను చేరి ఉన్నాను అని చెప్పడం అనేటువంటిది అమరందు. అంటే స్వప్రయోజనం అనే బుద్ధిని విడిచిపెట్టి ఆశ్రయిస్తున్నాను అన్నట్లుగా. అలా పొగలొన్నెల్లా అడియే ప్రపద్య అని చెప్పడం వల్ల క్రియాపదం, అది అధికారి స్వరూపం. ఇప్పుడు అన్ని వచ్చేసినట్టే కదా. స్త్రీ శబ్దం యొక్క అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల స్త్రీ శబ్దం, అగలగిల్లేనని చెప్పడం వల్ల మదుప్పులో అర్థం, ఒరే మార్బా అని చెప్పడం వల్ల నిత్యయోగం, నెగరిల్ పొగజాయ దగ్గర నుంచి తిరువేంగడత్త అనే వరకు నారాయణ శబ్దం అర్థం, పోలొన్నెల్లా అని చెప్పడం వల్ల అధికారి స్వరూపం, ఉన్నడిక్కీజ్ అని చెప్పడం వల్ల చరణ శబ్దం యొక్క అర్థం చెప్పబడింది. అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల నమశబ్దం యొక్క అర్థం. అంటే నువ్వే రక్షకుడు అనే భావనలో ఉన్నటువంటి చేతనుణ్ణి అనేటువంటి అమరందు స్థిరంగా ఉండి నిన్ను ఆశ్రయించినటువంటి వాడిని అనేటువంటి అర్థం చెప్పబడింది. అది కూడా అధికారి స్వరూపమే, అధికారికి ఉండవలసినటువంటి లక్షణమే అని చరణ శబ్దం ఏం తెలియచేస్తోంది మనకి? పుగుందేన్ అనేటువంటి క్రియాపదానికి ముందు పుగుందేన్ ఎవరు? అడియేన్ పుగుందేన్, దాసుడు నేను ప్రవేశించాను అంటే అక్కడ ప్రపద్య అనే పదం యొక్క అర్థాన్ని చెప్పేవే ఇవి కూడా. అలాంటి ఈ పాసురంలో మనం ఎక్కడ నెగరిల్ పొగజాయ్ ఉలగమున్నుడయాయ్ ముందు అగలగిల్లేన్ ఇరయ్యుమెందు అలర్మేల్ మంగయురై మార్బా అనేటువంటి పదం వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు నెగరిల్ పొగజాయ్ నారాయణ శబ్దం యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ, ఎలాంటి వాడు నారాయణుడు అంటే చేతనులందరినీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి ఆవిడ పిరాట్టిమారుడు. ఎలా చేరుస్తుంది? కృప అనే గుణం కలిగినటువంటి ఆవిడ పిరాట్టిమారులు. అదిగో చేతనులు చేసినటువంటి తప్పులని కప్పిపుచ్చి ఆయన యొక్క తిరువడిగళ్ళకు చేర్చేటువంటి ఆవిడ పిరాట్టిమారులు కదా. ఎలా? ఉదాహరణ ఏం చూపించారు మనకి? కాకాసురుడు, రావణాసురుడు. కాకాసురుడు రావణాసురుడి కంటే కూడా
ఇంకా గొప్ప తప్పే చేశాడు. పిరాటిమారుని సృష్టించాడు, పిరాటిమారులని. కానీ రావణాసురుడు పిరాటిమారులని తాకను కూడా తాకలేదు. అయినప్పటికీ రావణాసురుడు తలను పోగొట్టుకున్నాడు. ఈయన ఇదిగో తలను నిలుపుకున్నాడు కాకాసురుడు. కారణం ఏమిటి అంటే, మరి ఇద్దరూ శరణాగతి చేశారా అంటే ఇద్దరు నిశ్చేష్టలై నిలబడ్డారండి. అంటే కాకాసురుడు రావణాసురుడి కంటే ఎక్స్ట్రా చేసిందేం లేదు. అయినప్పటికీ కూడా మరి కాకాసురుడు జీవించడానికి కారణం ఏమిటంటే సన్నిధిలో పిరాటిమారులు ఉండటమే అని చెప్పి ఆవిడ యొక్క సంబంధం వల్ల జరిగేది ఏమిటి అంటే, అగలగిల్లేనని చెప్పడం వల్ల ఏం చెప్పుకున్నాం, శ్రీ శబ్దం యొక్క అర్థం చెప్పుకున్నాము. అగలగిల్లేనని చెప్పడం వల్ల ఎడబాటు లేకుండా ఎప్పుడు పిరియేన్ ఎడబాయను అంటూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎడబాయకుండా ఆవిడ సమక్షంలోనే ఉండటం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, అది ఒక కాలాన్ని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఏ సమయంలో అయినా సరే మనం వెళ్ళి ఆశ్రయించడానికి ఆవిడ సమక్షం ఉంటుంది కనుక మనం నిర్భయంగా వెళ్ళి ఆశ్రయించడానికి ఉంటుంది అని. ఇంకోటి ఉరయమార్బ అని చెప్పడం వల్ల నిత్య సంశ్లేషం వల్ల మనకేమిటి ప్రయోజనం అంటే, తప్పకుండా మనం వెళ్ళిన కార్యం మనకి నెరవేరుతుంది. ఎందుకని ఆవిడ ఆయన వక్షస్థలంలోనే వేయించేసి ఉన్నది కనుక మనల్ని తప్పకుండా రక్షించి తీరుతాడు అనేటువంటి ఒక దృఢ అత్యవసాయం అనే ఇలాంటి విరాటిమారులని వక్షస్థలంలో కలిగినటువంటి వాడు స్వామి అని చెబుతూ, ఆ స్వామి యొక్క గుణాలు ఎలాంటివి అంటే నిగరిల్పొగదాయ్ అని చెప్పడం వల్ల వాత్సల్యం అనే గుణం కలిగినటువంటి వాడని, ఉలగమూన్నుడయాయ్ అని చెప్పడం వల్ల స్వామిత్వం అనే గుణం కలిగినటువంటి వాడని, ఉలగమూన్నుడయాయ్ ఎన్నై ఆల్వాని అని చెప్పడం వల్ల సౌశీల్యం అనే గుణం కలిగినటువంటి వాడు అని, తిరువేంగడత్తాని అని చెప్పడం వల్ల సౌలభ్యం అనే గుణం కలిగిన వాడు అని చెప్పుకుంటూ, ఆయన వాత్సల్యం అనే గుణం ఎలాంటిది అట, అదిగో తానే పురుషకారంగా ఉండి అపరాధాలు కలిగినటువంటి ఈ జీవులని స్వామి యొక్క సన్నిధిలోకి చేరిస్తే కొంతకాలం అయ్యాక ఈవిడికి మళ్ళా ఒక భయం. ఏమిటా భయం? సిదగురైక్కుమేలు. ఏమిటి? తామరయ్యాళ్ తానే సిదగురైక్కుమేలు. ఎవరు? ఈ పిరాటిమారులే ఒకసారి ఆయన్ని కదిపి చూస్తుంది. ఆయన చూస్తే స్వతంత్ర భావనతోటి ఆవేళ అంగీకరిస్తే అంగీకరించుండొచ్చు, ఇప్పుడు మళ్ళా ఏదైనా వాళ్ళ విషయంలో కోపం కలిగితే అనే భయంతో చెప్పుకున్నాం కదా. ఒకసారి నాటిన స్తంభాన్ని స్థూణానికన న్యాయము అని ఒకసారి చెప్పుకొని, ఒకసారి తాను నాటిన స్తంభాన్ని తానే కదిపి చూసినట్లుగా తాను పురుషకారంగా ఉండి రక్షింపచేసినటువంటి ఆ జీవులని మళ్ళా ఎక్కడ విడిచిపెడతాడు అని తానే స్వయంగా ఆయన్ని ఒకసారి మాట్లాడుతుంది. ఏమని? ఏమండి, మీరు అందరినీ రక్షిస్తున్నారు, కానీ నేనేదో ఆ వేళ చెప్పాను, కానీ వాళ్ళలో ఆ గుణాలు ఏమి ఈవేళ కనపడట్లేదండి నాకు, వాళ్ళని విడిచిపెట్టేయండి అని ఈవిడ చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్వభావం ఆయనదంటే, ఎన్నడియారు అది చెయ్యాలి, అసలు నా దాసులు అలాంటి పనులు చెయ్యరు అనేటువంటి వాత్సల్య గుణం కలిగినటువంటి వాడు. చేదారేల్ వాత్సల్యం ఎక్కడ కనబడిందండి మీకు? అక్కడ చేదారేల్ నన్ను చేదారు. ఒకవేళ చేసినా అది మంచిదే. ఏమి వాళ్ళు ఏమైనా గొప్ప గొప్ప తప్పులు చేశారా ఏమిటి? ఏదైనా నాస్తికవాదాన్ని ఆచరించారా? లేకపోతే అధర్మాలు లేవన్నారా? స్వర్గ నరకాది లోకాలు లేవన్నారా? ఏం చెప్పారు కనుక అంత గొప్ప నేరాలు ఏం కాదు కదా, ఏదో ప్రామాదికంగా చేసి ఉండొచ్చు అని. అంటే రక్షించే విషయంలో ఈవిడికి ఎంత ఆర్తి ఉంటుందో అంతకు మించినటువంటి అభినివేశం ఆయనకు కూడా ఉంటుంది. అది ఆయన చేదారేలు నన్ను చేదారు అనేటువంటి మాటతోటి ఆయన వాత్సల్యం అనేటువంటి గుణం కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం. అది కూడా ఎలా ఉంటారట, ఇద్దరు ఒకళ్ళని ఒకడు శంకించుకుంటూ, ఆయన స్వతంత్రుడు ఆశ్రయించిన వాళ్ళని ఎలాగా వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో అని ఆవిడికి శంక. ఆవిడ అసలే మృదు స్వభావి, వీళ్ళు చేసినటువంటి ఈ పనులన్నీ వింటే ఆవిడేమైపోతుందో, ఆవిడెలా అయిపోతుందో అని ఆయనకి శంక. ఇద్దరు కూడా ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు శంక కలిగి అలాంటి మన విషయంలో అతి ప్రేమ కలిగినటువంటి ఆ ఇద్దరు కూడా ఉభయ విభూతుల్ని రక్షిస్తూ ఉంటారు అని నిన్న అంతవరకు చెప్పుకున్నాం. 383వ పేజీ. ఉలగమున్నుడయాయ్. అలాంటి వాత్సల్యం అనే గుణం కలిగినటువంటి వాడు కదా ఆయనే మనకి స్వామి. ఉలగమున్నుడయాయ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఉలగమున్నుడయాయ్ అంటే 3 లోకాలు కలిగినటువంటి వాడంటే లోకాలు కాదండి,
మూడు రకాల జీవులని రక్షించేటువంటి వాడు. చేతన అచేతననే చేతనము అచేతనం అనే తారతమ్యం లేకుండా రక్షించేటువంటి వాడు. ఏమిటవి? మూడు రకాలలో ముగ్గురు జీవులు అంటే చెప్పడం వల్ల బద్ధులు, ముక్తులు, నిత్యులు, ఇలాంటి మూడు రకాల జీవులని రక్షించేటువంటి వాడు. అదో శుద్ధ సత్వం, మిశ్ర సత్వం, మూడవది చెప్తా ఉండండి. మూడవది మిశ్రసత్వం, శుద్ధ సత్వం, మిశ్రసత్వం. అది ప్రకృతిలో మూడవుతుంది. ఆ మూడింటిని కూడా రక్షించేటువంటి వాడు. అందుకని ఉలగమూన్నుడయాయ్ అంటున్నారు. శుద్ధ సత్వం, మిశ్రసత్వం. చూద్దాంలేండి మళ్ళా అది ఇంకొకసారి. అలాంటి ముగ్గురిని, అలాంటి వాళ్ళందరినీ రక్షించేటువంటి, అంటే చేతనము అచేతనం అనే తారతమ్యం లేకుండా అందరినీ రక్షించేటువంటి వాడు స్వామి అని చెప్తూ ఉలగమూన్నుడయాయ్ తాన్ నిర్గుణం ఎన్నాళ్ళం విడవన్నాల ప్రాప్తి చొల్లుగరదు. అదిగో స్వామి ఆయన మనం సొత్తు. ఆయన గుణాలు లేనివాడే అయినప్పటికీ కూడా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి ప్రాప్తి ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం. అంటే వాస్తవానికి జీవులని రక్షించడంలో ఎంత అభినివేశం కలిగినటువంటి స్వామి నిర్గుణుడే అయినప్పటికీ, ఎలా సెదగురైక్కుమేల్ అని చెప్పినట్లుగా ఇక్కడ నిర్గుణుడే అయినప్పటికీ, సెదగురైక్కుమేల్. అసలు తాయార్లు అలాంటి మాటలని పెరుమాళతో చెప్పే అవకాశం ఉన్నదా? అందుకనే సెదగురైక్కుమేల్ ఒకవేళ చెప్పినప్పటికీ. అంటే ఏమిటట? సెదగురైక్కుమేల్ అంటే అసంభావితత్తై ఆరోపిస్తూ నేనైతే అది అసలు అలా జరగదు. ఒకవేళ అలా జరిగినప్పటికీ కూడా ఆయన ఎలా మాట్లాడతాడంటే ఎన్నడు యార్ అది చెయ్యాలని మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఈవిడికి ఎలాగా సెదగురైక్కుమేలని చెప్పినట్టుగా ఆయన కూడా నిర్గుణం ఎన్నాళ్ళు సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామికి ఈ కృప, దయ ఇలాంటి గుణాలతో నిండి ఉండేటువంటి స్వామి ఒకవేళ గుణాలు లేనివాడే అయినప్పటికీ, అంటే వాళ్ళనే రక్షించమని ఎప్పుడు ఆయనకి జీవులకి పురుషకారంగా ఉండి ఆయన పక్కనే ఉండి వీని రక్షించు వాణ్ణి రక్షించు అని చెప్పేటువంటి తాయార్లు సెదగురైక్కుమేల్ అలా జరగదండి, అసంభావితము. కానీ ఒకవేళ చెప్పినప్పటికీ అని ఆవిడ విషయంలో అన్నట్లే ఇక్కడ ఈయన విషయంలో కూడా ఒకవేళ గుణాలు లేనివాడే అయినప్పటికీ కూడా విడిచిపెడదామన్నా విడిచిపెట్టని సంబంధం కలిగినటువంటిది అంటూ అవளுக்கு స్వరూపానురూపమాన గుణంగల్ కూడాద అన్నిరే అవள் అది సొల్లువదు. ఆవిడికి స్వరూపానికి అనురూపమైనటువంటి గుణాలు కూడాద అన్నిరే అవి లేనప్పుడు కదా. ఆవిడ స్వరూపానికి అనుగుణమైనటువంటి గుణం ఏమిటి? కృప. ఆ కృప లేనప్పుడు కదా అవள் అది సొల్లువదు. ఏమని? సెదగురైక్కుమేల్. ఆవిడ కృప లేకుండా ఉండేది లేదు, ఆవిడ అలాంటి పని చేసేది లేదు పెరుమాళ దగ్గర. అప్పడియే ఏవనొప్పుం ఎగ్గుణంగల్ ఎన్నిక్కే ఇరుందాలం విడవన్నాద కొడతుడక్కై చొల్లుగరదు. అదే రీతిగా ఈయనకి కూడా ఈ గుణాలు లేకపోయినప్పటికీ కూడా విడవన్నాద కొడతుడక్కై చొల్లుగరదు. విడిచిపెట్టడానికి వీలు కానటువంటి సంబంధం ఆయనకి మనకి. అవన్ అల్లేన్ ఎన్ను విడుమన్నం. ఒకవేళ ఆయన అల్లే నా వల్ల కాదండి మిమ్మల్ని రక్షించడం అని విడిచిపెట్టినప్పుడు కూడా ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధంతో చెంగల్ తీరై కట్టి ఎవరై కట్టి వళైక్కలాంబడిరే ఈ సంబంధం ఇరుప్పదు. ఏమిటి? నువ్వు కాషాయం కట్టుకొని ఇప్పుడు ఆయన నిన్ను రక్షించలేనరా బాబు, నేను నిన్ను పోషించలేను అన్నాడు అనుకోండి. ఒక తండ్రి బిడ్డతోటి ఏమంటాడు? నువ్వే తిప్పలు పడతావో నాకు అనవసరం, నా కడుపు నింపాల్సిన బాధ్యత నీదే కదా అని అడిగినట్లుగా ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం చెంగల్ తీరై కట్టి వడైక్కలాంబడిరే ఈ సంబంధం ఇరుప్పదు. నువ్వు కాషాయం కట్టుకొని బిచ్చం ఎత్తుతావో ఏం చేస్తావు కాదయ్యా, నన్ను పోషించే బాధ్యత నీదే అని బలాత్కారం చేసైనా నా రక్షణ భారం నీదే అని చెప్పే సంబంధం మనకి ఆయనకి ఉన్నటువంటిది. మరి ఆయనకి మనకి ఉన్న సంబంధం అంటే అది ఎలాంటిది అంటే మనం ఆయన్ని అలా బలాత్కారంగా అయినా సరే నా రక్షణ భారం నీదే, నన్ను రక్షించవలసినటువంటి వాడివి నీవే, నీకు నాకు ఉన్న సంబంధం అలాంటిది అని చెప్పే స్థితి మనది.
అయితే ఆయనకి కూడా మనతో సంబంధం ఉంది కదా. అంటే ఆయనకి మనకి సంబంధం అంటే ఇద్దరిది ఒకటే. కానీ మన వైపు నుంచి చెబితే ఆయన్ని బలాత్కరించైనా సరే మహారక్షణ భారం నీదే అని నిర్బంధించేటువంటి స్థితి మనకి ఉన్నదండి. అలానే ఆయన కూడా ఇవంతాన్ కాదాచిత్తమాగా ప్రణామం పన్ని పిన్బు కైకర్య పోగా పార్కిలం హాలిలే విలంగైత్తైత్తు కార్యం కొళ్ళలాంబడియాన ఉరిమే సొల్లు గెరదు. ఒకవేళ ఏదో ఒకసారి నమస్కారం చేశాము, ఇంకా అయిపోయింది, మనం ఆయన ఆశ్రయించాం, ఏదో దూరంగా వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన మన కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నిర్బంధించైనా సరే నీ స్వరూపం ఏమిటో తెలుసా, నాకు కైంకర్యం చేయటమే అని నిర్బంధించేటువంటి సంబంధం ఆయనకి మనకి. మనమేమో నువ్వు ఏమైనా చెయ్యయ్యా, నన్ను రక్షించే బాధ్యత నీదే అనే సంబంధం మనకి ఉంటే, ఆయన కూడా కైంకర్యం చేయించుకునేటప్పుడు నిర్బంధించైనా కాళ్ళు చేతులు కట్టిపడేసైనా సరే కైంకర్యం చేయడం నీ స్వరూపం అర్రా అని చెప్పేటువంటి సంబంధం ఆయనకి మనకి. అందుకనే ఉలగము నుడయాయ్ అన్నారు ఆళ్వారు. ఎన్నై ఆళ్వానే, నువ్వెవరివి? ఎన్నయ్య ఆళ్వానే అంటే నన్ను ఏలుకునేటువంటి వాడ. అంటే అడిమై తన్నై క్రయం చెల్లుత్తి కొడుకుంబడి தேசத்துல சாமானியத்தை சொல்லுகிறார் ஆகில் அவ்வளவிரே உமக்கும் என்ன ஒண்ணாதபடி. అదిగో ఏమండి, ఎన్నై ఆళ్వానే నన్ను ఏలుకునేటువంటి వాడా అన్నారు. ఏమిటండి, లోకంలో శేషత్వం అనేటువంటిది అందరికీ సమానమే కదా, అందరూ నా ఏలికలోనే ఉండేటువంటి వాళ్లే కదా అంటావేమో. ఎన్నై ఆళ్వానే అంటే నాకు శేషత్వం అనే స్వరూపాన్ని తెలియచేసినటువంటి వాడా. ఆళ్వానే అంటే ఏలుకునేటువంటి వాడు. ఎలా ఏలుకున్నా? శేషత్వం అనే స్వరూప జ్ఞానాన్ని నాకు కలుగ చేసి ఏలుకున్నటువంటి వాడు. మరి లోకంలో అందరికీ శేషత్వం సమానమే కదండి. అలా కాదు, నాకు విశేషమైనటువంటి కృప చూపించి ఆ శేషత్వం అనేటువంటిది జీవుడి యొక్క స్వరూపం అని తెలియచేసినటువంటి వాడా. అందుకని అడిమై తన్నై క్రయం చెలుత్తి కొడుకుంబడి ఆ శేషత్వ స్వరూపాన్ని నాలో స్థిరపరిచినటువంటి వాడివి నువ్వు అంటూ శేషత్వ సామాన్యత్తై పత్త చొల్లుగిరిరాగిల్ అవ్వళవిరే ఉమక్కుం ఎన్నవన్నాదపడి. ఆ శేషత్వం సామాన్యమే కదండి, అందరికీ సమానమే కదా అంటే అవ్వళవిరే ఉమక్కుం ఎన్నవన్నాదపడి అంత మాత్రమే కాదు, నీకు ఎన్నయ్య ఆళ్వానే నాకు ప్రత్యేకం. ఏమిటి దాన్ని నాకు శేషత్వం అందరికీ సమానమైన ఆ జ్ఞానాన్ని నాకు కలుగచేసినటువంటి వాడివి అని. ఎన్నై మయర్వరమది నెలం అరుళి ఇవ్వడవం వర నిరుత్తి పొగడపోమో. ఏ స్వామి, నాకు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చావు? మయర్వరమది నెలం, అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానం కలిగిన వాడిగా చేసి ఇవ్వడవం వర నిరుత్తి పొగడపోమో. ఇంకా నన్ను ఇలా విడిచిపెట్టేస్తావా ఏమిటి? విడిచిపెట్టవు కదా. అందుకని ఎన్నై ఆళ్వానే నన్ను ఏలుకున్నటువంటి వాడా అంటున్నారు. అంతే కదా. నెగరిలా మరారు ఇత్యాది, నెగరిలా మరారు మునిక్కణంగల్ విరుంబుం. నెగరిలా మరారు ఇత్యాది అంటే ఎలాంటి వాడు? అంగుళ్ళారుం విరుంబి వందు అడిమే సేగిరదం ఇంగే ఇరే. నెగరిల మరారు మునిక్కణంగల్ నెగరిల మరారు మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే అన్నారు కదా. ఏం చేశాట ఆళ్వారు? ఇప్పుడు ఏం పాడారు? అగలగిల్లే నిరయ్యుమెందు అలర్మేరు మంగళే మార్బా అని పాడారు కదా. అది వినగానే పెరుమాళ్ళు ఏం చెప్పాట ఆళ్వారే, చాలా బాగా పాడారు మీరు, మీకు 100కి 100 మార్కులు అని చెప్పేశారట పెరుమాళ్ళు ఆళ్వాళ్ళతోటి. ఏం చెప్పారు? ఆ మాట చెప్పి ఇలా నా స్వరూపం ఏమిటో అంతా చక్కగా తెలిసిన వాళ్ళందరికీ ఇలా వీళ్ళందరినీ ఒక కేటగిరీ, ఈయన ఒక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏమిటా ప్రణాళిక అంటే పెరుమాళ్ళు ఏమనుకున్నాడు? ఇలా నా స్వరూపం ఏమిటో మీ స్వరూపం ఏమిటో చక్కగా తెలిసిన వాళ్ళందరినీ ఇలా ఓ పక్కన నిలబడండర్రా మీరు అని అందరినీ పరీక్ష పెట్టాడట. ఓ పక్కన నిలబెట్టాడట. నిలబెట్టి మీ అందరికీ కూడా ఏమిటో తెలుసా, స్వరూప జ్ఞానం కలిగిన వాళ్ళు కదా మీరు, కాబట్టి మీకు అందరికీ పరమపద ప్రాప్తి అని చెప్పాడట. పరమపద ప్రాప్తి అని అక్కడ ఆ పక్కన నిలబెట్టాడు కదా. ఆడవాళ్ళు కూడా ఆ పక్కన నిలబడ్డారు. అది ఒక కోవెల ప్రాంతం. కోవెల, ఆ కోవెల్లో పక్కన నిలబడ్డారు ఆళ్వారు.
అనేక మంది భక్తులు చాలా చిన్న కోవెల, వచ్చిన వాళ్ళకి వెంటనే దర్శనమై వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అలా కొంతమంది భక్తులు గబగబగబా హడావిడిగా వెళ్తున్నారట. ఆళ్వారు ఏం చేశారట, వాళ్ళని ఆపి అడిగారట, ఏమిటి మీరు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని. ఇంకా మీకు తెలియదా, ఆళ్వాళ్ళని కటాక్షించడం కోసమని వైకుంఠనాథుడు ఇదిగో తిరువేంగడం మీదకి వచ్చి వేంచేసి ఉన్నట్ట, ఆయన దగ్గరికి వెళ్తున్నామని చెప్పారట. కానీ అని విన్నారు ఆళ్వారు. ఈయన మళ్ళా వచ్చాడు, పదండి పదండి బయలుదేరండి మీ అందరికి శ్రీవైకుంఠంలో వాసస్థానము అని చెప్పాట పెరుమాళ్ళు వచ్చి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలయ్యా అంటే, అదేమిటి ఆళ్వారే, మీరు కోరుకునేది శ్రీవైకుంఠాన్నే కదా. కాదు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, తిరువేంగడత్తానే, నువ్వు తిరువేంగడంలో కదా వేయించేసి ఉన్నావు, నేను అక్కడికి వెళ్ళి చేసేదేమున్నది కనుక, నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం అని కదా పాసురం. అప్పుడు ఏమన్నారు పెరుమాళ్ళు, శ్రీవైకుంఠంలో ఎవరెవరు ఉంటారు, ఆళ్వారే, మునులు, అదే నెగరిల్ అమరర్ మునిక్కణంగల్, అమరుల గణము మునుల గణము రెండు ఉంటాయి కదా. ఇప్పుడు తిరువేంగడానికి వచ్చింది ఎవరనుకుంటున్నారు, నెగరిల్ అమరర్ పుగుందు. ఆ తిరువేంగడానికి నువ్వు తిరువేంగడముడయానిగా వేయించేసి ఉంటే వాళ్ళందరూ నిన్ను స్తోత్రం చేయడానికి ఇక్కడికి వస్తుంటే నేను శ్రీవైకుంఠానికి వెళ్ళి ఏం చెయ్యాలి స్వామి అని అడిగారు కదా ఆళ్వారు. అడిగిన దానికి స్వామి ఏం చెప్తున్నాడు, ఆళ్వారే సరిగ్గా వినండి మీరు, నెగరిల్ అమరరు పుగుందుం, అమరర్ మునిక్కణంగల్ అనే పదాన్ని విడదీసేసి అమరరు పుగుందుం, అమరులు అంటే నిత్యసూరులంతా ప్రవేశించేటువంటి, అంటే శ్రీవైకుంఠంలో ఉండేవాళ్ళు రెండు తెగలు, అమరులు మునులు. అమరులు మాత్రం తిరువేంగడం మీదకి వేయించేశారు స్వామిని సేవించుకోవడానికి. మునివుల గణం అక్కడే ఉన్నది కదా, మీరు శటగోప ముని కదా, కాబట్టి మీకు వైకుంఠమే వాసస్థానం, నేను కూడా అక్కడే కదా ఉంటాను అన్నట్లుగా చెప్పాట స్వామి, ఇంకా వాదన విడిచిపెట్టకుండా. ఇప్పుడు స్వామి ఆళ్వారు ఏం చెప్పారు, నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం. స్వామి సరిగ్గా విను, అమరులు మునుల గణము వచ్చి సేవించేటువంటి తిరువేంగడత్తానే, నువ్వు తిరువేంగడముడయానిగా ఈ లోకంలో వేయించేసి ఉండగా నిన్ను సేవించడానికి ఆ అమరులు మునుల గణము అంతా ఈ లోకంలోకి వస్తూ ఉండగా నన్ను అక్కడికి పరమపదాన్ని పంపిస్తే ఏం చేస్తావయ్యా, నువ్వే ఇక్కడ ఉన్నావు కదా అన్నారట ఆళ్వారు. అందుకని నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం. అలా ఇదిగో మేమేమో పైకెక్కి నిన్ను సేవించుకుంటాం కొండ పైకి, వాళ్ళేమో ఆ పై లోకాల నుండి కిందకి దిగి నిన్ను సేవించుకునేటట్టుగా కదా నువ్వు ఈ లోకంలో ఉన్నావు. వైగుందత్తు అంటే అమరులు మునివరులు అని చెప్పినప్పుడు ఒక గణాన్ని, మునివరులు అనే గణాన్ని విడిచిపెట్టేసి అమరులు మాత్రమే కదా దిగారు, మునులు అక్కడే ఉన్నారు కదా, పదండి మీకు స్థానం అక్కడ అని చెప్పాడు అనమాట ఆయన. కాదయ్యా, వాళ్ళు వీళ్ళు అందరూ సేవించేటువంటిది ఆ తిరువేంగడంలోనే, నువ్వేం చేసి ఉన్నది కూడా ఆ తిరువేంగడంలోనే కదా అని చెప్పి, ఎన్నో 2 కోటి 1030 అలా 2 రకాల విభాగం కదా అమరులు మునివర్లని. వాళ్ళ గుణనిష్ఠరం కైంకర్యనిష్ఠరం, గుణనిష్ఠులు కైంకర్యనిష్ఠులు. గుణనిష్ఠులు అంటే మునివరులు, కైంకర్యనిష్ఠులు అంటే అమరులు. అలాంటి తిరువేంగడత్తానే అదుక్కు ముడింద పొరుల్ సౌలభ్యం ఎన్నక్కడవదిరే. అది తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల 4వదైనటువంటి సౌలభ్యం చెప్పబడింది. అంటే వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము. నెగరిలమరర్ అని చెప్పడం, నెగరిలమరర్ అని చెప్పడం వల్ల అదే కదా, నెగరిల్ పొగజాయ్ అని చెప్పడం వల్ల వాత్సల్యము, ఉలగమూండుడయా అని చెప్పడం వల్ల స్వామిత్వము, నెగరిలమరర్ ముని నెగరిల్ పోజా ఉలగమూండుడయా ఎన్నై ఆళ్వానే అని చెప్పడం వల్ల సౌశీల్యము, నెగరిలమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల సౌలభ్యం. ఈ 4 గుణాలు కూడా నారాయణ శబ్దం యొక్క అర్థంలో చెప్పబడేటువంటి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలు చెప్పబడుతున్నాయి ఈ 4 పదాలతోటి అంటూ. ఇంకా ఏమిటి, గుణయోగమం అలా అదుక్కు ముడింద పరుడు సౌలభ్యం ఎన్నక్కడవదిరే. అంటే ఈ 4 పదాలతోటి ఏమేం చెప్పారు వీరే ఇస్తున్నారు మళ్ళా. గుణయోగమం, శేషిత్వము, విశేష కటాక్షము, సౌలభ్యము. ఏమిటి గుణయోగం, ఏమిటి దానితోటి, నెగరిల్ పొగజాయ్ అనే పదంతో గుణయోగం, ఏమిటా గుణం, వాత్సల్యం అనే గుణం కలిగిన వాడని. శేషిత్వము, ఇందాక స్వామిత్వం అన్నారు కదా, ఇప్పుడు మళ్ళా శేషిత్వం అంటున్నారు. ఏమిటి, స్వామిత్వం అన్నా
అదే పదాన్ని మాటికి చెప్పడం ఎందుకని శేషత్వం అనే పదాన్ని వాడారట. ఆయన శేషి, మనం శేషభూతులము అని. ఆ తర్వాత విశేష కటాక్షమం, మూడవది సౌశీల్యం కదా. సౌశీల్యం అనే పదాన్ని వాడకుండా విశేష కటాక్షం. కటాక్షం అంటే అందరి విషయంలో చూపించేది. విశేష కటాక్షం అంటే ఎన్నయాల్వానే అని చెప్పడం వల్ల విశేష కటాక్షం అట. కోవెల్లో ప్రసాదం అందరికీ పెడుతున్నారు. అందరికీ పెట్టేటప్పుడు ఏదో శనగలో పొంగలో అందరికీ ప్రసాదం. కానీ కొంచెం ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే లోపల ఏ చక్కెర పొంగలో ఆరగింపై ఉంటుంది కదా, అది వీరిని పిలిచి ప్రత్యేకంగా మీరు ఇలా రండి, మీరు ఆగండి, అదిగో వాళ్ళందరికీ ఆ ప్రసాదం మీకు ఇది ప్రత్యేకం అని చెప్పినట్లుగా చక్కెర పొంగలు చేతిలో పెట్టినట్లుగా ఇక్కడ కూడా అందరి విషయంలో చూపించేది కటాక్షం, ఆడవాళ్ళ విషయంలో చూపించేది విశేష కటాక్షము అని. ఆ తర్వాత నాలుగోది సౌలభ్యము. ఇవై ఎత్తనయ్యం ఉండిరే ఇప్పదత్తుకు ఇవనకు సకల అపేక్షిత ఫలప్రదనాగైక్కాగా అంతరాత్మతయా స్థితి పండు ఎన్నిరే. ఇవై ఇత్తనయ్యం ఉండిరే ఈ పదత్తుకు. ఇవన్నీ ఉన్న ఏమిటి ఈ పదంతో, ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడు అని చెప్తూ, అయితే ఇప్పుడు ఇప్పుడు ఏ పదానికి అర్థం చెప్పారు? ఈ 4 పదాలతోటి నారాయణ పదానికి అర్థం చెప్పారు. నారాయణుడు అంటే ఎలా ఉండేటువంటి వాడు? అంతర్బహిష్ట అని చెప్పినట్టుగా ఆయన అంతర్యామిగా ఉండి అందరినీ రక్షిస్తూ ఉండేటువంటి వాడు. నారంగళుకు అయనం నారంగళై అయనమాగ ముడయ్యవన్. నారంగళుకు అయనం, నారాలన్నిటికీ వాసస్థానమైనటువంటి వాడు. నారంగళై అయనమాగ ముడయ్యవన్ అంటే తత్పురుష సమాసంలో నారంగడుకు అయనం, ఈ నారాలన్నిటినీ తనలో ఉంచుకొని రక్షించేటువంటి వాడు. బహువ్రీహి సమాసంలో నారంగళానవై నారంగళుకు అయనమాగ ఉడయ్యవన్, ఈ నారాలన్నిటికీ కూడా నారంగళై అయనమాగ ఉడయ్యవన్, ఈ నారాలన్నింటినీ తనకి వాసస్థానంగా కలిగినటువంటి వాడు. అంటే అన్ని నారాలంటే జీవులు, చేతన అచేతనం అనే తార్థం, అన్ని జీవులు. వీటన్నింటిలో కూడా అనుప్రవేశం చేసి ఉంటాడు కదా అంతర్యామిగా. ఏమండి, నారాయణ పదానికి సౌలభ్యం కలిగినటువంటి వాడు అని తిరువేంకటముడయ అని చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఇదిగో నారాయణ పదంలోనే ఆయన అంతర్యామిగా అందరిలోనూ ప్రవేశించి ఉంటాడు అని చెప్తున్నారు కదా. అంతర్యామంటే సులభుడే కదా, మన హృదయంలోనే ఉండేటువంటి వాడు కదా. అలాంటప్పుడు అంతరాత్మతయా స్థితి పండు ఎన్నిరే నారాయణ శబ్ద తిక్కు చొల్లుగరదు. ఆయన అంతర్యామిగా ఎలా అందరి యొక్క అపేక్షితాలని ఇవ్వటం కోసమని ఎక్కడో దూరంగా ఉంటే వీళ్ళ కోరికలు నేను తీర్చగలనో లేదో, వీళ్ళు ప్రార్థించిన వెంటనే నేను రాగలనో లేదో అని అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు కదండి. మరి ఇప్పుడు ఆయనే సులభుడు కదా. మరి ఇప్పుడు తిరువేంకటమయాన్ని సులభుడు అని చెబుతున్నారు, ఆయన ఆశ్రయించమంటున్నారే అంటే అంద సౌలభ్యం ఇంగు సదా సన్నిధి పండుగయ్యాలే తిరువేంకటమడయాన్ పక్కలిలే కెడక్కుమిరే. అదే సౌలభ్యం సదా ఎప్పుడూ కూడా సన్నిధానం పండుగయ్యాలే. అంతరాత్మగా ఉంటాడు అలా సులభుడు. అంతేకాదు తిరువేంకటం మీద కూడా వేయించేసి ఉండేటువంటి సులభుడు. అంటే అంతరాత్మగా ఉన్నటువంటి స్థితి కంటే కూడా తిరువేంకటంలో ఉన్నదే చాలా సులభుడుగా ఉన్నటువంటి స్థితి అని చెప్తూ, ఎలా అనట, ఇంగు సదా సన్నిధానం పండుగయ్యాలే తిరువేంకటముడయాన్ పక్కలి లేకెడక్కుమిరే. అదిగో ఆ తిరువేంకటంలో ఎప్పుడు సదా వేయించేసి ఉండేటువంటి స్వామి కనుక ఆ సౌలభ్యం అనేటువంటిది ఇక్కడ లభిస్తుందండి. అయితే ఇంద సౌలభ్యము ఉపాయమాగరపడి అంగనే ఎన్నిల్ తిరువేంకటముడయాన్గా ఉన్నాడు, అంతర్యామిగాను ఉన్నాడు. మరి ఈ సౌలభ్యం ఈ తిరువేంకటముడయాన్ ఉపాయమైన ప్రకారం ఏమిటి అంటే, ఆయన పూర్వం కూడా ఏం చెప్పాడు? కృష్ణావతారం ఎత్తాడు. కన్నపిరానుగా అవతరించినప్పుడు మామేకం శరణం వ్రజ అని ఒక రూపాన్ని చూపించాడు కదా యుద్ధ భూమిలో అర్జునుడికి ఉపదేశం చేసేటప్పుడు. అలాగా సారథ్య వేషత్తయ్యిరే కాట్టు విరదు మామేకం శరణం వ్రజ, నన్నే పట్టుకోరా అని సారథ్య వేషాన్ని చూపించాడు ఎవరు? కృష్ణావతారంలో. కానీ ఇన్నము అవ్వడవన్నిరేయింగు ఇక్కడ అంత మాత్రమే కాదండి, అది మున్బు మెల్లై పిన్బు మెల్లై ఇరే అంద సౌలభ్యంతా. మిగతా చోట్ల అలా మామేకం శరణం వ్రజ అని ఆయన చూపించినప్పటికీ ఆనాడు అర్జునుడికి ఆ ఒక్క కాలంలో మాత్రమే, ఆ తర్వాత లేదు. ఆ తర్వాత కాలంలో వాళ్ళకి
ఆ సౌలభ్యం ప్రదర్శించలేదు. అంటే కృష్ణావతారంలో ఆ ముందు అంత సౌలభ్యాన్ని చూపించలేదట, ఆ అర్జునుడికి ఉపదేశించిన తర్వాత అంత సౌలభ్యాన్ని చూపించలేదట. అలానే కృష్ణావతార కాలానికి ముందు చూపించలేదు, కృష్ణావతార కాలానికి తర్వాత చూపించలేదు అంత సౌలభ్యంతా అలాంటి సౌలభ్యం. కానీ ఈ తిరువేంగడంలో వేయించేసి ఉండేటువంటి ఈ సౌలభ్యం మాత్రం నిత్య సన్నిధి పండుగ విడమిరే ఇవ్వడం, నిత్యము సన్నిధిగా వేయించేసి ఉండేటువంటి స్థానం. కానీ మామేకమని ఆయన ఆ వేళ చూపించారు, అది అప్పుడున్న వాళ్ళకు మాత్రమే, ఆ అర్జునుడి లాంటి వాళ్ళకు మాత్రమే, ఇంకెవరికి ఆ సౌలభ్యం ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు తిరువేంగడముడయానుగా వేయించేసి ఉంటే మాత్రం ఆ సౌలభ్యం అప్పుడుకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అలా సులభడుగా ఉండి అందరికీ అందుబాటులో ఉన్నాడు. అంగుత్తానం. అంతేకాదు ఆ కన్నపిరాన్ని పొందడం ఎంత కష్టం. మయ్యాసక్తమనా పార్థ అని, మయ్యాసక్తమనా పార్థ యోగం యుజ్జన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తస్తృణు. అదిగో నా విషయం ఏదో చక్కగా అన్ని తెలుసుకొని ఆశ్రయించవయ్యా అని ఏదో కొంచెం కష్టంగా అనిపించేటట్లుగా చెప్పాడు కృష్ణావతారంలో. ఇక్కడ అలా కాదు, అదిగో తిరువేంగడంలో వేయించేసి మనందరికీ సులభుడుగా ఉండి మనకి ఆశ్రయించటానికి సులభుడుగా ఉన్నటువంటి వాడు కనుక సులభుడు అని చెప్పారు ఆయన. ఈయన తంపడి సొల్లుగిరారు. ఇప్పటి వరకు మొదట ఏం చెప్పారు? అగలగిల్లే నెరయ్యుమెండు అలరమేడు మంగ ఎవరై మార్బాని, అలరమేరు మంగయ్యని విరాట్టిమారుల యొక్క వైభవాన్ని చెప్పారు. ఆ తర్వాత నిగరిల్ పొగజా ఉలగమున్నడయా ఎన్నయ్య ఆళ్వానే అని నిగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుము తిరువేంగడత్తానే అని ఆయన స్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడు ఆళ్వారు తమ ప్రకారాన్ని చెప్తున్నారు. విరాట్టిమారుల వైభవాన్ని, పెరుమాళ వైభవాన్ని చెప్పిన తర్వాత తమ ప్రకారం తాము ఎలాంటి వారో చెబుతున్నారు. పొగలొన్నిల్లా అడియేన్, ఏ రక్షకము లేనటువంటి వాడినయ్యా నేను అంటూ, కీజే అడియేన్ ఎన్నుం అరువినై ఎన్నుం తమ్ముడే శేషత్వత్తయ్యం ఆకించన్యము మురువత్సుల్లి కొడుకోందారు. కింద కూడా చెప్పారు కదా, పొగలొన్నెల్లా అడియేన్ అంటే ఇక్కడ అధికారి స్వరూపాన్ని చెప్తున్నారు ఆళ్వారు. అధికారి అయినటువంటి తమకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో, పొగలొన్నెల్లా అని చెప్పడం వల్ల ఆకించన్యము అనన్యగతిత్వం కదా వీరికున్న క్వాలిఫికేషన్స్. అడియేన్ ఎన్ను కింద కూడా ఒకసారి అడియేనని అరువినేయని అన్నారు కదండి. అంటే తమ్ముడే శేషత్వత్తయ్యం, అక్కడ ఎందుకు చెప్పారు ఆ రెండు పదాలు? తమ యొక్క శేషత్వాన్ని, ఆకించన్యత్తయ్యం మురువత్సుల్లి కొడుపోందారు, ఆకించన్యాన్ని పూర్తిగా చెప్పారు. ఇనిత్తాన్ వెరుమయ్యం స్వరూపము ఇరెండుం ప్రపత్తిక్కు పరికరమిరే అంటే కింద చెప్పినటువంటివి కీజే అని చెప్పడం వల్ల అది కింద అరుంబదల కీజే శరణ్యతై కూరుపాలు అరుడిచ్చేదారు. శరణ్యుడైనటువంటి స్వామిని ఆశ్రయించాలంటే మనకి ఏ లక్షణాలు ఉండాలి అనేది అక్కడ చెప్పారు. ఇప్పుడు ఇంగే స్వీకార అంగత్వేన అరుడిచ్చేగిరార్ ఎన్నపడి ఆ ఉపాయాన్ని స్వీకరించాలంటే అంగాలుగా ఏముండాలి? అనన్యగతిత్వము, ఆకించన్యము, ఆ రెండు. కాబట్టి ఇక్కడ మళ్ళా చెబుతున్నారు, ప్రపత్తి చేయాల్సినటువంటి వాళ్ళకి పరికరాలు ఏమిటి? రెండు, ఆకించన్యము, అనన్యగతిత్వం. అత్తయ్యింగేయం ప్రయోగిక్కిరా, అందుకని ఆ పదాలనే మళ్ళా ఇప్పుడు చెప్తున్నారు. అదుదన్నై చొల్ల వేణుమిరే, అది చెప్పాల్సిందే కదా. ఏమిటి? నేను ఆకించనునయ్యా అనన్యగతుకుణ్ణి అని చెప్పాలి కదా. ఇంగు చొల్లవేండు గిరది ఎన్నెన్నిల్, అసలు ఇక్కడ ఏం చెప్పాలి అంటే అవనుక్కు ఉపాయ భావం స్వరూపమానవోపాధి, ఎవనుక్కు ఈ ప్రతిపత్తి స్వరూపమాకయ్యాలే. ఆయనకు ఉపాయముగా ఉండడం అనేటువంటిది స్వరూపం. మరి చేతనుడైనటువంటి ఈ జీవుడికి ఈ ప్రతిపత్తి, నేను ఆకించనుణ్ణి అనన్యగతికుణ్ణి అనేటువంటి ప్రతిపత్తి ఈ జీవుడికి స్వరూపం. ఎవనొక్కు ఇది ఇల్లాద అండు సర్వముక్తి ప్రసంగుమామే. ఏమండి అలా లేకపోతే ఏమవుతుంది? కనుక అందరినీ రక్షించేటువంటి వాడు మరి మనల్ని రక్షిస్తాడు కదా అంటే అలా కాదండి. ఇలా ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆళ్వారు? పొగలొన్నెల్లా అడియేనని చెప్పడం వల్ల జీవులందరికీ ఆయనతో ఉన్నటువంటి సంబంధం సర్వసామాన్యం. ఇందాక చెప్పుకోలా శేషత్వ సామాన్యత్వేనా అని. శేషత్వం అనేటువంటిది అందరికీ సమానమైనటువంటిదే, అందరికీ ఉండవలసినటువంటిదే. కానీ ఇదిగో నా యొక్క స్వరూపము శేషత్వము
అని తెలుసుకున్నటువంటి వాళ్ళు వేరు, అసలు నాకు నేను స్వతంత్రుడనే భావంతో ఉండేటువంటి వాళ్ళు వేరు. కాబట్టి ఇక్కడ ఏమిటి, ప్రపత్తి చేసేటువంటి వాడికి ఉండవలసినటువంటి అధికారి లక్షణాలు రెండు, ఆ రెండు మీకున్నయ్యా ఆళ్వారే అంటే నాకున్నయ్యా అని తెలియజేస్తున్నారట ఇక్కడ. అది అలా గనక తెలియజేయకపోతే నువ్వు ఆళ్వాళ్ళని రక్షించావయ్యా, ఆళ్వాళ్ళకి ఈ గుణాలే లేవనుకుందాం అనుకోండి, వెళ్ళి ఆశ్రయించారు, ఆళ్వాళ్ళని రక్షించాడు పెరుమాడు. రక్షించినప్పుడు నువ్వు ఆళ్వాళ్ళని రక్షించినప్పుడు మమ్మల్ని ఎందుకు రక్షించలేదు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావని మిగతా వాళ్ళు అడిగే అవకాశం ఉంటది కదా. కాబట్టి సర్వముక్తి ప్రసంగం వస్తుంది. కాబట్టి అంటే అధికారి లక్షణాలు లేకపోతే కొందరిని రక్షించి కొందరిని రక్షించకపోతే అది తారతమ్యం చూపించినట్లవుతుంది కదా. కాబట్టి నేను అధికారిని అంటే అధికారులైనటువంటి వాళ్ళని రక్షిస్తాడు స్వామి అని చెప్పడానికి నా దగ్గర పొగలొన్నిల్లా అడిగాను. ఆ కించన్యము అనన్యగతిత్వం అనే రెండు అధికారి లక్షణాలను కలిగినటువంటి వాడిని అని చెప్పి వెళ్ళి ఆశ్రయించడం వల్ల పరమాత్మ కూడా ఒక సంకటమే, సర్వముక్తి ప్రసంగం రాకుండా ఉండటం కోసం అవి రెండు నాకు ఉన్నటువంటి లక్షణాలు అని చెబుతున్నారు ఆళ్వాళ్ళు. అడియేన్ దాసుణ్ణి అది అర్ధప్రాప్తమాన అహం శబ్దత్త ఇంగు వాచిక శబ్దత్తాలే సొన్నది వేవాసి. అక్కడ అర్ధప్రాప్తమాన ప్రపద్యే అన్నాం, పట్టుకున్నాను. ఎవరు పట్టుకున్నారు, నేను పట్టుకున్నాను అని చెప్పలా, అక్కడ అర్థంతో నేను పట్టుకున్నాను అని తెచ్చుకున్నామండి. ఇక్కడ శబ్దంతో అడియేననే పదంతో నేను దాసుడనైన శేషత్వ జ్ఞానం కలిగినటువంటి నేను పట్టుకున్నాను అన్నట్లు అడియేననే పదాన్ని వాడారు ఇక్కడ. అంటే అక్కడ మూలంలో లేనివి ఇక్కడ ఉన్న వాటిని అవి చూపిస్తున్నారు. ఉన్న అడికీజ్ అని చెప్పడం వల్ల చరణం ఎన్ను తన్నయ్యే సొల్లుగిరదు, చరణం ఎన్ను తెన్నదు తన్నయ్యే సొల్లుగిరదు, ఆ చరణం అని రెండు తిరువడిగళ్ళు అని చెప్పడం వల్ల ఆయన్నే చెప్పబడుతుంది. ఎలాంటి చరణాలవి, సభ్రాతుచ్చరణం ఎన్నా పోలే సొల్లక్కడవదిరే, సభ్రాతుచ్చరణోగాళం నిపీజ రఘునందన అని రామచంద్రుడి యొక్క తిరువడిగలని ఆ ఇళయ పెరుమాళ్ ఎలా పట్టుకున్నాడు అలాంటి చరణాలు అని చెప్తున్నారు ఇక్కడ ఆళ్వాళ్ళు కూడా. అమరందు పుగుందేనే అమరందు పుగుందేనే ముముక్షురువై శరణమహం ప్రపద్యే ఎన్ను మా పోలే. ముముక్షువునై అహం శరణం ప్రపద్యే, నేను ఆయన్ని ఆశ్రయిస్తున్నాను అని చెప్పినట్లుగా అమరందు. అమరందు ఎలా స్థిరంగాని అంటే వ్యవధానము లేకుండా అని చెప్పుకున్నాం కదా మనం. ఏమిటా వ్యవధానం, అవను పోరు సహకారి వేణుదల్ సంతలయ్యిలే ఉపాయ భావం కెడత్తల్ చెయ్యిలిరే నడువువరు వ్యవధానం విళంబంగళు కుహేతువుళ్ళదు. ఏమండి, అమరందు అంటే వ్యవధానము లేకుండా రక్షించేటువంటి వాడు అన్నారు. అమరందు పుగుందేనని చెప్పబోతున్నా. అమరందు అంటే నువ్వు రక్షించడంలో వ్యవధానం ఏమీ లేకుండా నన్ను రక్షించేటువంటి వాడివి. అసలు వ్యవధానం ఎందుకు కలుగుతుంది, ఆళ్వారు వెళ్ళి ఆశ్రయించాలి, రక్షించడం ఆయన యొక్క స్వరూపం, రక్షించాలి వెంటనే. రక్షించాలంటే ఆలస్యమయ్యే పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఆయనంతటా ఆయన రక్షించలేడు ఆయన. ఇంకొక సహాయం కావాలి ఆయనకి అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏదైనా సహకరించడం లేట్ అయితే అప్పుడు ఈయనకి ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. అంతే కదా. పరమాత్మకి ఆళ్వాళ్ళని రక్షించాలంటే ఇంకొక సహకారం కావాలా, లేదు కదా. కాబట్టి రక్షించడంలో ఆలస్యం జరగకూడదు, అందుకని అమరందు అని చెప్పేశారు. అలానే ఇంకొకటి, ఆళ్వాళ్ళు ఆయనే ఉపాయము, ఆయన తిరువడిగళ్లే తమకు రక్షకమని భావం లేకుండా ఆ పరమాత్మని పొందడానికి ఏ భక్తి యోగమో జ్ఞాన యోగమో కర్మయోగమో ఉపాయమని భావిస్తే, అంటే పరమాత్మని పొందటానికి తనకి ఇంకేదో ఉపాయాలు ఉన్నాయని ఆ ఉపాయాల ద్వారా నేను పరమాత్మని పొందుతాను అని భావిస్తే వీళ్ళు చేసేటువంటి సాధనలు పరిపూర్ణమయ్యే వరకు ఆ ఫలం పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఆలస్యం అవ్వచ్చు. అంటే ఆళ్వాళ్ళు వేరే ఉపాయాన్ని పట్టుకున్నటువంటి వారు కాదు. పరమాత్మకి ఆళ్వాళ్ళని రక్షించాలంటే ఇంకొక సహాయము అవసరం లేదు. కాబట్టి అమరందు వెంటనే చేరిపోయి అక్కడ స్థిరంగా చెయ్యిలిరే అవనుక్కువరు సహకారి వేండుదల్ సంతలయ్యిలే ఉపాయ భావం కిడత్తలు చెయ్యిలిరే నడువరు వ్యవధాన విళంబంగళకు హేతు ఉండదు. ఆలస్యం అవ్వాలంటే ఇలాంటివి ఏదన్నా ఆయనన్నా ఇంకోటి సహకారం ఆశించేవాడైతే ఆలస్యం అవుతుంది.
ఆళ్వారు ఏదైనా తన స్వప్రయత్నాలతో ఆయన్ని పొందాలనుకుంటే ఆలస్యం అవుతాయి. రెండూ లేవు కదా ఇక్కడ. అందువల్ల ఆలస్యం అయ్యలేదు. అమరందు పుగుందేనే ప్రవేశించాను అని చెబుతున్నారు. పోన వెల్లయ్యలమిరే పుగురువదం పుందేనే ప్రవేశించాను అని చెప్పేస్తున్నారు ఆళ్వాళ్ళు. ఏమిటండి మున్బుం అర్ధత్తుల్ ఎడవెల్లయ్యిరే ఏమి చెప్పారు? అమరందు పుగుందేనే, నేను వెళ్ళి ప్రవేశించానని భూతకాలంలో చెప్తున్నారు. ఇక్కడ ప్రపద్య అనేటువంటిది వర్తమాన కాలంలో చెప్పేటువంటి విషయం, అంతే కదా. అది అక్కడ వర్తమాన కాలంలో చెప్పినటువంటిది ఇక్కడ భూతకాలంలో చెప్తున్నారే ఆళ్వార్లు అని చెప్పడం వల్ల అలా ఎలా చెప్తారండి? పుగుందేనే అని ప్రవేశించాను అని చెప్పేస్తున్నారే ఆళ్వారు, మరి అక్కడ వర్తమాన కాలంలో కదా చెప్పారు. అసలు ఎడబాస్తే కదండి ఇప్పుడు కొత్తగా వచ్చి చేరటానికి అని ఒక సమాధానాన్ని తెచ్చారు ఇక్కడ. అదేమిటండి ఎడబాసు లేరా? ఆళ్వారు ఇప్పుడు దూరంగానే కదా ఉన్నారు. దూరంగా ఉన్న ఆళ్వార్లని పాయంలోనే ఉన్నారు, దగ్గరగా ఉన్నారని ఎలా చెప్తారు మీరు అంటే ఎందిస్తున్నారు. స్వశరీరియాన అవనే మున్బు పిరిందు మేళవం కూడుగయ్యే అసంభావితమాగయ్యాలే విపరీత ప్రతిపత్తి పో యథార్థ ప్రతిపత్తి రూప అధ్యవసాయత్తై పండినేన్ ఎన్నపడి. ఆళ్వార్లు ఎలాంటి పెరుమాళ్ళు శరీరి, ఆళ్వార్లు శరీరం లాంటి వారు. అంటే వారిద్దరికీ ఉన్నటువంటి సంబంధం శరీరి భావ సంబంధం. శరీరి భావ సంబంధంతో వీళ్ళు అసలు ఎప్పుడు విడిపడిందే లేదు. మరి అలాంటప్పుడు ఇంకా పుగుండేన్ అమరందు పుగుండేన్ అన్నారు. పుగుండేనని ప్రవేశించాను అని భూతకాలంలో చెప్పడం వల్ల ఇబ్బంది ఏముందండి? అందులోనే ఉన్నటువంటి ఆళ్వారు ఎక్కడైనా దూరంగా ఉన్నవారైతే అయ్యో ఎలా పోన ఎల్లయ్యలవు మీరే పుగువరుదం. ఏదైనా ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఏదో ఫలానా పని మీద ఒక 2 మైళ్ళు దూరం వెళ్తే కనుక అప్పుడు ఏమంటే ఆ వ్యక్తి రావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆళ్వాళ్ళు అలా కాదే, ఆయన శరీరిగా ఉన్నాడు, ఆళ్వాళ్ళు శరీరం వలె ఉన్నారు. అలాంటప్పుడు అసలు వీళ్ళిద్దరు విడబడిందే లేదు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పొగుండేనని చెప్పడంలో కలిగే దోషం ఏమిటి? మరి ఏమిటండి? ఇప్పుడు దాకా ఆళ్వారు నేను ఎడబాసి ఉన్నాను, ఇప్పుడు పొగుండేనని చెప్తున్నారు కదా. మరి పూర్వం కూడా ఇలా శరీర భావ సంబంధంలో ఉన్నవాళ్లే కదా వాళ్ళిద్దరు. ఇవాళ ఎందుకు చెప్తున్నారు ఆళ్వారు మరి కొత్తగా దాన్ని? అంటే పూర్వం కూడా అదే అవస్థలో ఉన్నామయ్యా, కానీ పూర్వం నాకు నేను స్వతంత్రుడిని అనే భావనతోటి మన ఇద్దరికీ ఉన్నటువంటి శరీరి భావ సంబంధాన్ని నేను గ్రహించలేకపోయాను. ఆ విపరీతమైనటువంటి జ్ఞానం, నాకు నేను స్వతంత్రుడిని అనేటువంటి విపరీత జ్ఞానం తొలగిపోయింది ఈవేళ. కనుక ఈవేళ తొలగిపోయి యథార్థ ప్రతిపత్తి కలిగింది నాకు ఇప్పుడు అని, అందుకని ఇప్పుడు పొగుండేనని చెబుతున్నారు. ప్రపద్యాన్ని పట్టుకుంటున్నాను అంటే ఆ ప్రపద్య అనే పదాన్ని అక్కడ వర్తమానంలో చెప్పినప్పటికీ ఆళ్వారు ఏం చెప్పేశారు? పుగుండేన్ అమరందు పుగుండేన్, నీతోటి వ్యవధానం లేకుండా పుగుండేన్ ప్రవేశించాను భూతకాలంలో చెప్పేశారు. చెప్పడానికి కారణం ఏమిటంటే అసలు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టిందే లేదయ్యా, నువ్వు నాలోనే ఉన్నావు, నీకు శరీరంగా నేను ఎప్పటికీ ఉన్నాను, కానీ నాకు ఆ జ్ఞానం ఈనాటికి కలిగింది, అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాట అన్నారు. బహుశా అర్థమై ఉంటుంది అనుకుంటా మీకు. మున్బు అర్ధத்தில் ఇడవెల్లయ్యిరే ఇవనుడయ విప్రతిపత్తిరే ఉండదు. పూర్వం కూడా అర్థంలో తేడా ఏం లేదండి, ఆడవాళ్ళకు ఉన్నటువంటి విప్రతిపత్తిరే ఉండదు, ఆడవాళ్ళకే ఆ సంబంధమైనటువంటి జ్ఞానం లేదు అంతే. కిందిస్తున్నారు చూడండి. అదావదు స్వశరీరియానవనై మున్బు పిరిందు మేళవం కూడుగై అసంభావితమాగయ్యాలే. ఆడవాళ్ళకి శరీరి లాంటి వారు పెరుమాళ్ళు కాబట్టి మున్బు పిరిందు పూర్వం ఎడబాసి మేళవం కూడుగై అసంభావితమాగయ్యాలే. అది ఒక పెరుమాళ్ళని కొంతకాలం విడిచిపెట్టి ఉండటం అనేటువంటిది సాధ్యమా? ఎందుకంటే ఆయన ఈయన శరీరం కాబట్టి శరీరం విడబడి ఉండగలరా? ఉండలేదు. కాబట్టి అది అసంభావితం. కానీ విపరీత ప్రతిపత్తి పోయి యథార్థ ప్రతిపత్తి రూప అధ్యవసాయత్తై పండినేన్యన్నపడి. పూర్వం విపరీత ప్రతిపత్తిలో ఉన్నాను నేను, ఇప్పుడు ఆ విపరీత ప్రతిపత్తి తొలగిపోయి యథార్థ ప్రతిపత్తి కలిగిన వాడిని అయ్యాను, అందుకనే ఇప్పుడు పుగుందేన్ అని చెప్పాను అంటూ
இவனுடைய விப்ரதிபத்தீரே உள்ளது అది పోం ఇత్తన ఈరే వేండువదు అది పోవాలి, అదే కదా కావాల్సింది. అందుకని అధ్యవసిత్తేన్యన్ గిరార్ ఇంగుత్తై వర్తమానం స్మృతి సంతతి పోలన్నిరే. మరేమండి పుగుందేని ప్రవేశించానని భూతకాలంలో చెప్పారు. మరి అయితే ఇక్కడ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటున్నారు కదా, పుగుండేనని అది భూతకాలం అయిపోయింది, ప్రవేశించాను, దానికి ఇంకా తిరిగేం లేదు. ఒకసారి ప్రవేశించిన తర్వాత మళ్ళా దాన్ని మళ్ళా రోజు స్మరించాలా, ఇవాళే స్మరించాలా, ఈ వ్రతమా 10 రోజులు, ఇలాంటి ఏమి లేవు, దానికి ఇంకా అక్కడ అయిపోయింది. కానీ ప్రపద్యే అని వర్తమాన కాలంలో చెప్తున్నారు కదా, వర్తమాన కాలంలో చెప్పడం వల్ల ఇంగుత్తై వర్తమానం స్మృతి సంతతి పోలన్నిరే. మరి వీళ్ళు ప్రతిరోజు కూడా ప్రపద్యే 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 అని నామస్మరణ చేసినట్టుగా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటున్నారు కదా, ఎందుకు ఇలా వర్తమాన కాలంలో చెప్తున్నారు వీళ్ళు అంటే, అది భక్తి కలిగినటువంటి వాడు, ఆ భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు అసలు భక్తి అంటే ఏమిటి, స్మృతి సంతాన రూపా భక్తి అని చెప్పినట్లుగా ప్రతి క్షణం కూడా తైలధారావత్, అదిగో ఆ తైలధారలాగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అదిగో ఆయననే స్మరించుకుంటూ ఉండాలి, అది భక్తి యోగం అని చెప్తారు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అంటే ఎవరెలా పాడాలి, ఉపాసకులైనటువంటి వాళ్ళు దాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అలా వాళ్ళు ఎప్పుడు ఆయన నామస్మరణే చేస్తూ ఉంటారే, అలా ఉపాసకులు లాగా ఇక్కడ కూడా ప్రపద్యే పట్టుకుంటున్నాను వీళ్ళు మాట్లాడుతున్న మాటకి అది ఉపాసకుల వలె చెప్పేటువంటి మాట ఇది. ప్రపద్యే అనేటువంటి పదము అంటే కాదండి, రుచి కార్యమాయ్ ఒరుగయ్యాలే ప్రాప్యత్యనుడయ ప్రాప్తి ఎళవం నిర్కుమిరే, ఇది రుచి కార్యం అండి. ప్రపద్యే పట్టుకుంటున్నానని చెప్పటంలో ఉన్న ఆనందం ఆ రుచి కార్యం కాబట్టి ప్రాప్యత్యనుడయ ప్రాప్తి ఎళవం, మనం ఫలం పొందేటువంటి అంతవరకు కూడా నిర్కుమిరే, అది అలా నిలిచి ఉంటుంది. అంటే ఉపాసకుల వలె ఒక్క క్షణం విడిచిపెట్టినా కూడా ఉపాసనకి ఆ భంగం కలుగుతుంది. ఉపాసకులు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా స్మరించుకుంటూ ఉండాలన్నారు కదా, అదేమిటి సాధన భక్తి. అది అలా సాధన భక్తిలో ఉన్న వాళ్ళ వలె ఈ ప్రపద్య అనేటువంటి పదాన్ని కూడా మనం సాధన భక్తి చేసే వాళ్ళలాగా వర్తమాన కాలంలో ఉండటం వల్ల ఎప్పుడూ మనం చెప్తున్నామా అంటే కాదండి, ఇది సాధ్య భక్తే, సాధన భక్తి కాదు. మరి ఎందుకు ఎప్పుడూ చెప్తూ ఉన్నామంటే ఇది రుచి కార్యం అండి. ఆ విషయంలో ఉన్నటువంటి ఆనందం, భోగ్యత కారణంగా మనము అది రుచి కార్యమా వదిలేయాలి. ఆ భోగ్యత వల్ల అలా చెప్పడమే తప్ప ఇది ఉపాసకుల వలె సాధన భక్తి కాదు, ప్రపద్య అని చెప్పడం అనేటువంటిది. అది ప్రాప్త్యనుడే ప్రాప్త్యలవం, మనకి కావాల్సిన ఫలం లభించే ప్రాప్త్యలవం, ఆ ఫలాన్ని పొందే వరకు కూడా నిర్కుమిరే, మనకు ఆ భావన ఉంటుంది కదా అంటూ ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు మొత్తం పాసురానికి ఒకసారి అర్థం చెప్పేశారు. ఉలగమూనుడయ్య ఎన్నయ్య ఆళ్వానే అయిపోయింది. నిగరిడమరరు మునిక్కణంగల్ విరుము తిరువేంగడత్తానే అని చెప్పేశారు కదా. ఇప్పుడు ప్రపత్తి శాస్త్రం యొక్క వైభవాన్ని చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏం చేశారు, ఆళ్వార్లు పెరుమాళని శరణాగతి చేశారు. శరణాగతి చేసినటువంటి ఆ ప్రపత్తి యొక్క వైభవం ఏమిటని, సకల శాస్త్రంగళిలిం వ్యాపరిప్పదు వన్నాయ్, శాస్త్రంగళుక్కు ఎల్లాం అడియానాం வேதாந்தங்களுக்கு கிஜங்காய் நம் ஆச்சாரியர்கள் எல்லாரும் ஒக்க ஆதரித்து போருவது ஒரு అర్ధ విశేషத்தை ఇప్పాట్టాలే అరుడి చేయిరారు. అసలు ఈ పాసురంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆళ్వార్లు అంటే ప్రపత్తి యొక్క వైభవాన్ని చెప్పాలనుకుంటున్నారు. ఆ ప్రపత్తి అంటే ఎలాంటిది అంటే సకల శాస్త్రంగలిలు వ్యాపరిప్పదు ఉన్నాయి. అన్ని శాస్త్రాల్లో కూడా ఈ ప్రపత్తి యొక్క వైభవం చెప్పబడింది. అదిగో ఎన్ని ఇచ్చారంటే ఉపనిషత్తుల్లోనూ చెప్పబడిందట, ఇతిహాస పురాణాల్లో చెప్పబడింది, అంటే శృతులలోనూ చెప్పబడింది. ఇలా అన్నింటిలోనూ ఈ ప్రపత్తి యొక్క వైభవం చెప్పబడిందండి. ఆ ప్రపత్తి చేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ప్రపన్నుడు ఎలా ఉండాలి, ప్రపత్యుడు ఎలా ఉండాలి, ప్రపత్తి చేయబడేటువంటి వాడు ఎలా ఉండాలి, అవన్నీ కూడా శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నాయి. అయితే ఇది ఇష్టాస్త్రంగలకు ఎల్లాం అడియానా వేదాంతంగలకు కెజంగాయ్, ఏమిటి శాస్త్రాలన్నిటికీ మూలమైనటువంటివి వేదాంత శాస్త్రాలు ఉపనిషత్తులు.
ఆ ఉపనిషత్తుల యొక్క సారమే ఈ ప్రపత్తి శాస్త్రం. ఈ ప్రపత్తి అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారం అని. మరి దీన్ని ఎవరైనా ఆచరించారా అండి? నమ్ ఆచార్యர்கள் எல்லாரும் ఒక్క ఆదరిత్తు పోరువదు ஒரு అర్ధ విశేషத்தை పాఠాలు ఏరుడి చేయిరారు. మన పూర్వాచార్యులందరూ కూడా ఈ ప్రపత్తిని ఆదరించారు అనేటువంటి అర్ధ విశేషాన్ని ఈ పాత్రలో మనకు అనుగ్రహించారు ఆళ్వార్లు. అయినా అందరు ఆచార్యులు ఆచరించడం అనే విషయం ఒక పక్కన ఉంచండి. ప్రథమాచార్యరుమాయ్ మయర్వరమదినలం అరుణినం ఎంగిరపడియే భగవత్ ప్రసాదలబ్ధ జ్ఞాన వైభవరుమాన ఇవర్ పరిగ్రహిక్కయ్యాలే వంద ఏత్తమం ఉండు. మిగతా ఆచార్యులందరూ స్వీకరించారు అనే దానికంటే కూడా ప్రథమాచార్యులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళు, భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందిన ఆళ్వార్లు స్వీకరించారండి ఈ ప్రపత్తిని అని ఒక గొప్పతనం ఉన్నదట ఈ ప్రపత్తికి. ఈ ఉపాయం తన్నే పరిగ్రహిత్తు ప్రయోజనాంతరத்தை కొల్వారు సాధనాంతరத்தை పరిగ్రహిత్తు ఇవనయ్యే ప్రయోజనమాగ పత్తువారుమాయ్ ఇరుప్పరు పురంబుళ్ళారు. ఇదిగో ఈ ఉపాయం తన్నే ప్రపత్తిని పట్టుకొని ప్రయోజనాంతరాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. లేదా సాధనాంతరத்தை పరిగ్రహిస్తూ ఇతర ఉపాయాల ద్వారా కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలని ఆచరిస్తూ ఇవనయ్యే భగవంతుణ్ణే ప్రయోజనంగా పొందాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రపత్తి చేసి ఇతర ప్రయోజనాలను కోరేటువంటి వాళ్ళు కొందరు, ఇతర సాధనాలైనటువంటి కర్మ జ్ఞాన భక్తి యోగాలని పట్టుకొని ఆ భగవంతుణ్ణి పొందాలనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారండి. అంగనన్నికే మరి ఆళ్వారు ఎలా ప్రపత్తి చేశారు అక్కడ? ఇవనయ్యే ప్రాప్యము ప్రాపకమ్మాగా అద్యవసిత్తిరుక్కిరవేరు వేత్తం ఉండు ఈ వరకు. అంటే మొదట ఏమిటి? ప్రాపకం భగవంతుడు అనుకున్నారు వాళ్ళు, ప్రాప్యం వేరే విషయాలు, వేరే ఇంకా పొందాలనుకునేటువంటి వాటిని ప్రాప్యము అనుకున్నారు. అంటే ప్రాపకము అంటే ఉపాయము, ప్రాప్యము అంటే ఫలం. కొంతమంది ఎలా ఉంటారు? ప్రాపకం భగవంతుడే, అంటే వాళ్ళు ప్రపత్తి చేస్తారు, కానీ వాళ్ళు కోరుకునేటువంటి ప్రాపకం భగవంతుడు అన్నప్పుడు ప్రాప్యం కూడా భగవంతుడే అనుకోవాలి కదా. కానీ వాళ్ళు ప్రాప్యాన్ని వేరే విషయాలు ప్రాప్యం అనుకుంటారు. కొంతమంది ప్రాపకాలు భగవంతుడే అనుకున్నప్పుడు అప్పుడు ప్రాపకం భగవంతుడు అనుకున్నారు, ప్రాప్యం వేరే అనుకున్నారు. కానీ ఇంకొందరు ఎలా ఉంటారు? ప్రాపకం వేరు, అంటే ఏమిటి? కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలు. ప్రాప్యం మాత్రం భగవంతుడే. అంటే ప్రాపకాలు ప్రాప్యం అనుకున్నటువంటి వాడు ప్రాపకం వేరుగా భావించే వాళ్ళు ఉన్నారు, ప్రాపకంగా భావించినటువంటి వాళ్ళు ప్రాప్యం వేరే దాన్ని పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ప్రాపకాలు రెండు ఆ సర్వేశ్వరుడే అని భావించి ఉండడమే ఆడవాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం. అలాంటి గొప్పతనం కలిగినటువంటి ఆడవాళ్ళు ఆచరించినటువంటిది ఈ ప్రపత్తి. అలాంటి గొప్ప వైభవాన్ని కలిగినటువంటిది. అయితే ప్రాప్యం యవనేయాగిల్ ప్రాపకాంతరంగళే పరిగ్రహిస్తారు వరుం కుత్తం ఎన్నెన్నిల్. ఏమండి, ప్రాప్యం భగవంతుడే అన్నారు కదా, ప్రాపకాంతరాలు ఇతర ఉపాయాలని ఇతర సాధనాలని పట్టుకుంటే ఏమిటి దోషం అని మళ్ళా ఒక శంక చేసుకొని అవై సాధ్యముమాయ్ ఫలవుమాయ్ దుశ్శకముమాయ్ స్వరూపత్తుకు అననురూపమాయ్ ఇరుక్కుం ఇప్పటి ఇరుక్కుం సాధనాంతరంగల్ ఫల. ప్రాప్యం ఆయనే, మరి ఇతర ప్రాపకాలని అంటే ఇతర ఉపాయాల ద్వారా ఆయన పొందితే మాత్రం వచ్చే కష్టం ఏమిటి, నష్టం ఏమిటండి అంటే అవన్నీ కూడా సాధ్యముమాయ్ మన యొక్క ఇది సాధనలతోటి చేయవలసినటువంటివి అవన్నీ కూడా. అంతేకాదు అవన్నీ ఉపాయాలండి. ఫలవుమాయ్ అనేక ఉపాయాలు, అవి ఆచరించడం కూడా దుశ్శకముమాయ్ చాలా కష్టమైనటువంటివి. అంతేకాదు స్వరూపత్తుకు అననురూపమాయ్, స్వరూపం ఏమిటి? ఆయనకు పరతంత్రుడుగా ఉండటం. మనం ఇప్పుడు ఆయన్ని పొందాలంటే స్వతంత్రంగా నేను నా సాధనలతోటి నిన్ను పొందుదామనుకుంటున్నాం కాబట్టి ఇది స్వరూపానికి అనురూపమైనటువంటివి కావు కదా. అలాంటి సాధనాలు అనేకం ఉన్నాయండి. అవయవయ్యన్నిల్ అవేమిటండి చెప్పండి అంటే కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగంగల్. అవేమిటి? ఇతర సాధనాలంటే కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము ఇవన్నీ కూడా. అయితే కర్మయోగమావదు ఆత్మ యాథాత్మ్య జ్ఞానపూర్వకమాగా
వర్ణాశ్రమ ఉచితమాయ్ విహితమాన కర్మத்தை பலாபிசந்திரஹிதமாகவும் கர்த்தృత్వ త్యాగத்தையும் సంగ త్యాగத்தையும் பண்ணி భగవత్ సమారాధన బుద్ధ్యా పన్నవే విరోధియాన పాపం క్షయిత్తు మనస్సు నిర్మలమాయ్ స్వరూప ప్రకాశం ఉండాయ్ భగవత్ జ్ఞాన ప్రేమంగల్ పిరందు అది పరభక్తి పరజ్ఞాన పరమభక్తియాయ్ పేత్తోడే సెందిప్పిక్కుం. ఇది కర్మయోగం అంటే ఏమిటంటే ఇలా కర్మయోగాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, జ్ఞానయోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జ్ఞానభక్తి అన్వితం కర్మ జనకాది శుదృశ్యతే. కర్మయోగాన్ని జ్ఞానయోగము భక్తి యోగాలని అంగాలుగా కలిగినటువంటి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు జనకుడు. తర్వాత కర్మభక్తి అన్విత జ్ఞానం ప్రాయేణ భరతాదిషు, జడభరతుడు లాంటి వాళ్ళు కర్మయోగము భక్తి యోగాన్ని అంగాలుగా కలిగినటువంటి జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాడు. కర్మ జ్ఞాన అన్వితా భక్తి ప్రహ్లాద ప్రముఖాశ్రయా ఎంగిర ఇతిహాస పురాణ ప్రక్రియాలే స్వతంత్ర సాధనంగల్ ఎంగిరారు. ప్రహ్లాదుడున్నాడు కర్మయోగము జ్ఞానయోగాన్ని అంగాలుగా కలిగినటువంటి భక్తి యోగము ద్వారా భగవంతుణ్ణి పొందాలి అనుకున్నాడు. ఇవన్నీ కూడా స్వతంత్ర సాధనాలండి అంటూ అసలు కర్మయోగం అంటే ఏమిటి, కర్మాదిகளின் స్వతంత్ర సాధనత్వం, కర్మాదుల యొక్క స్వతంత్ర సాధనత్వం, అదే కర్మయోగం అంటే. ఆత్మయాథాత్మ జ్ఞానపూర్వకమాగా అంటే ఏమిటి, ఆత్మయాథాత్మ జ్ఞానము అంటే శరీరభావ జ్ఞానం ఎన్నపడి, అంటే ఈ ఆత్మేమో శరీరము అని ఆయనేమో శరీరి అనేటువంటి జ్ఞానం కలగాలి మొదట. తర్వాత స్వవర్ణాశ్రమ ఉచితమాయ్, వర్ణాశ్రమానికి తగినటువంటి కార్యాలు చెయ్యాలి. అంటే ఆ తర్వాత వీతమాన కర్మత్పై ఫలాభిసంధిరహితమాఘవం. అదిగో ఆ వర్ణాశ్రమానికి తగినట్టుగా కొన్ని కర్మలు విధిస్తారు కదా, వాటన్నిటిని ఆచరించాలి. అవి ఎలాగా, ఫలాభిసంధిరహితమాఘవం, ఫలాలని ఆశించి వాటిని చేయటం కాదు. అంటే ఏమిటి, స్వర్గాది ఫలంగళిల్ ఆశయ విలుగై, మాకేదో స్వర్గం కావాలి, ఈ లోకం కావాలి, ఆ లోకం కావాలి అనే వాటన్నిటినీ విడిచిపెట్టి అది ఆ కర్మయోగాన్ని ఆచరించాలి. అంతేకాదు కర్తృత్వ త్యాగత్తయ్యం సంగత్యాగత్తయ్యం పన్ని. కర్తృత్వ త్యాగము అంటే స్వతంత్ర స్వర్గాది సాధన కర్తాక్కలై పోలన్నికే స్వతంత్ర భావన కలిగి ఉండి స్వర్గాది సాధనాలని చేసేటువంటి స్వర్గం పొందటానికి చేసే సాధనల కర్తల వలె కాకుండా పరాత్ తచ్చుతే ఎన్ను కర్తృత్వం తదధీనమాగయ్యాలే. పరాత్ తచ్చు శృతే అంటే మన యొక్క ఏ కర్మైనా ఆయన అధీనమే అనేటువంటి ఆ భావన చేస్తూ ఈశ్వరనే సహకార్యాగ పొందుతాన్ కర్తావాగై. ఇదిగో చేసేది నేనైనా ఈ కార్యం చేయడానికి సహకరించేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడే అనేటువంటి భావంతో, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో కాదు, నేను ఈ కార్యం చేయడానికి సహకరించేటువంటి వాడు సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడి సహకారంతో నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను. అంటే కర్తృత్వ త్యాగం అంటే నేను చేస్తున్నాననే భావన విడిచిపెట్టాలి, ఆయన సహకారంతో నేను ఈ కార్యాన్ని చేయగలుగుతున్నాను అనేటువంటి భావన. సంగత్యాగత్తయ్యం పన్ని భగవత్ సమారాధన బుద్ధ్యా పన్నవే. సంగత్యాగత్తయ్యం పన్ని, సంగత్యాగం అంటే మమేదం కర్మ ఎంగిర బుద్ధి త్యాగం. ఇదం కర్మ మమ, ఈ కర్మ నాదండి, ఈ చేసే పని నాది అని అలాంటి నాది అనే భావన విడిచిపెట్టి చేయాలి. భగవత్ సమారాధన బుద్ధ్యా పన్నవే, చేసే ప్రతి పని కూడా ఇది భగవంతుడికి చేసేటువంటి తిరువారాధన అనేటువంటి భావనతోటి చేసేటట్లుగా ఉండాలి. ఆ తర్వాత విరోధియాన పాపం క్షయిత్తు. అప్పుడు మనకేమవుతుంది, మనకు ఉన్నటువంటి భగవంతుడిని పొందడానికి విరోధులుగా ఉన్నటువంటి పాపాలు నశిస్తాయి. అంటే ఏమిటి, జ్ఞానాత్ ఉత్పత్తి విరోధియాన పాపం ఇత్యర్థ. జ్ఞానోత్పత్తి విరోధియాన, జ్ఞానము కలగటానికి విరోధులుగా ఉండేటువంటి పాపాలు
అలాంటి పాపాలన్నీ కూడా అంటే ఏమిటి, చేయించేవాడు ఆయన, చేసేవాడిని నేను అనే జ్ఞానం ఉండాలి కదా. అలాంటి జ్ఞానం కలగకుండా మనకు కొన్ని విరోధులు పాపాలు అడ్డుంటాయి. అలాంటివన్నీ తొలగిపోతాయి ఎప్పుడు, ఈ పై రీతిగా నువ్వు కర్మయోగాన్ని ఆచరిస్తే. ఏం చేయాలి, మొదట యాదాత్మ జ్ఞానపూర్వకంగా నీ వర్ణాశ్రమానికి తగినట్లుగా, నీ వర్ణానికి తగినట్లుగా నీకు విధించినటువంటి కర్మలని ఆచరిస్తూ, అది కూడా ఫలాన్ని ఆశించకుండా, అది చేస్తున్న వాడిని నేను అనే భావాన్ని విడిచిపెట్టి, అతను కర్తృత్వ త్యాగం అంటే నేనే చేస్తున్నాను అనే భావన కూడా, ఆయన సహకారంతో చేస్తున్నాననే భావన కలిగి, చేసేది నేనే అనేటువంటి భావనని విడిచిపెట్టి ఆ భగవంతుణ్ణి ఆరాధించగానే మనకున్నటువంటి ఇదిగో విరోధులు తొలగిపోతాయి. ఏమిటా విరోధులు? జ్ఞానం కలగటానికి విరోధులుగా ఉన్న మన పాపాలన్నీ తొలగిపోతాయండి. అప్పుడు మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు మనకున్నటువంటి స్వరూపం ప్రకాశం కలుగుతుంది. అప్పుడు భగవంతుడి విషయం భగవద్జ్ఞాన ప్రేమంగా పెరందు భగవంతుడి విషయం భగవత్ సంబంధమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో ప్రేమ కలుగుతుంది. ఆ తర్వాత ఆ కలిగినటువంటి ప్రేమ పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి వరకు పెంపొందుతుంది. అప్పుడు సెందిప్పిక్కుం అలా మనం పొందాల్సినటువంటి స్థానాన్ని పొందింపచేస్తుంది. అది కర్మయోగం అంటే. అంటే ఏమర్థమైంది మనకి? మన స్వరూపం ఏమిటో తెలియాలి. చేసే కర్మలన్నిటినీ కూడా ఫలాభిసంధిరహితంగా చేయాలి. కర్తృత్వ త్యాగం, సంగత్యాగం ఇవన్నీ చేస్తే మనకున్నటువంటి పాపాలు తొలగిపోతే అప్పుడు అందులో ప్రేమ, ఆ జ్ఞానం కలిగి ప్రేమ కలిగి ఆయన్ని పొందగలుగుతామని చెప్పారు. అది కర్మయోగం. జ్ఞానయోగమావదు. మరి జ్ఞానయోగం అంటే ఇంద్రియంగళై నిమిత్తుకొండు స్వరూపத்தை விஷயமாக்கி భగవత్ జ్ఞానం పెరందు తద్విషయ ప్రేమముం పెరందు మేల్ పరభక్తి పరజ్ఞాన పరమభక్తిగళం పెరందు పేత్తోడే సెందిప్పిక్కుం. అది ఇంద్రియాలను నియమించాలి జ్ఞానయోగంలో. తర్వాత స్వరూపத்தை విషయమాకి స్వరూపాన్ని విషయం చేసి భగవత్ జ్ఞానం పెరందు తద్విషయ ప్రేమం పెరందు. అప్పుడు ఇంద్రియాలను నియమించుకునేటువంటి ఒక స్థితిని కలిగితే అప్పుడు భగవత్ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆ భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఆ తర్వాత పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తులు కలుగుతాయి. అప్పుడు ఫలంతో మీరు ఫలాన్ని పొందగలుగుతారు అని అంగనన్నికే. లేకపోతే ఈ కర్మ జ్ఞానంగల్జి రెండయ్యం భగవద్ విషయత్తిలేయాకి, ఈ కర్మము ఈ జ్ఞానము రెండింటిని భగవంతుడి విషయంలో పొందింపచేసి మన్మనాభవ మద్భక్త మధ్యాధీమాన్ నమస్కురు ఎంగిరపడియే. ఆయన చెప్పాడే, మన్మనాభవ నా విషయంలోనే మనస్సు కలిగిన వాడిగా ఉండు, మద్భక్త నాకు భక్తుడిగా ఉండు, మధ్యాది నన్నే యాగం చేయి, మాం నమస్కురు నాకే నమస్కరించని చెప్పినట్టుగా పరభక్తి పరజ్ఞాన పరమభక్తిగళ పేత్తోడే తల ఇక్కట్టుమదు భక్తి యోగమావదు. అది భక్తి యోగం అంటే ఇదనమాట. అది అలా అన్ని ఆయనవే అనేటువంటి భావంతో నువ్వు చేస్తే అప్పుడు అది పరభక్తి పరజ్ఞాన పరమభక్తుల వరకు కలిగిన వాళ్ళగా మిమ్మల్ని చేసి ఫలంతో మిమ్మల్ని చేరుస్తుంది. ఇది అంటే ఇవైపోల్ దుశ్చకం అన్నీలే. ఇవన్నీ చాలా కష్టమైనటువంటి విషయాలు కదా. ఏదైనా ఒక పని చెయ్యాలంటే మొదటగా నేను చేస్తున్నాననే భావనే ముందుంటుంది. అలాంటప్పుడు ఆ భావనే విడిచిపెట్టాలండి. ఆ తర్వాత ఈ పని నాది అనుకుంటే తప్ప మనం ఏ పని చేయలేం. అలా ఆ భావన రాకూడదు, ఇది నాది అనుకోకూడదు, నేను చేస్తున్నాను అనుకో. అది ఎంత కష్టమైన విషయం అండి. అది చాలా కష్టం కదా. కాబట్టి ఇవైపోల్ దుశ్శకం అన్నీలే తిరునామత్తై సుశక ఉపాయమాగ విదిత్తదు. అయితే ఇవన్నీ కష్టం అనుకుంటున్నారు కదా, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలు. ఓ పని చేయండి, సులభోపాయం. ఏమిటది? తిరునామ సంకీర్తనం. తిరునామ సంకీర్తనం చేస్తే అది కూడా మీకు మోక్షాన్ని పొందింపచేస్తుంది. ఎంగనే ఎన్నిల్. అది ఎలానండి అంటే ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అని. కృతయుగంలో ధ్యానం కావాలి. త్రేతాయుగంలో ఇది యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో అర్చన అంటే భగవంతుణ్ణి పొందడానికి చెప్పినటువంటివి. కృతయుగంలో ధ్యానం చేసి పొందాలి ఆయన్ని. ఆ తర్వాత త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల ఆయన్ని పొందగలుగుతారు. ద్వాపర యుగంలో అర్చన చేస్తే చాలు. కానీ ఇవేమీ అక్కర్లేదండి. కలియుగంలో
కేవలం తిరునామ సంకీర్తనే చాలు ఆయన్ని మనం పొందగలుగుతామని శాస్త్రం చెప్పినట్లుగా ఏమిటి ఇక్కడ మరి అలానే తిరునామ సంకీర్తన కూడా ఆయన్ని పొందటానికి ఒక ఉపాయంగా చెప్తున్నారు. ఎలా కర్మయోగమో, ఎలా జ్ఞాన యోగమో, ఎలా భక్తి యోగమో అలా తిరునామ సంకీర్తన కూడా ఆయన్ని పొందింప చేసేటువంటి ఒక ఉపాయమే. ఎంగనే ఎన్నిలు ఎలాగండి, ధర్మపుత్రను పోనేక ధర్మంగళయ్యం సొల్లా ఓ ధర్మ సర్వధర్మానాం భవత పరమో మత ఎంగిరపడియే ఉన్నెంజాల్ అరుది తిరుక్కుం పరమ ధర్మத்தை சொல்ல வேணும் ఎన్నా. వెళ్ళి కోధర్మ సర్వధర్మానం, ధర్మపుత్రుడికి అనేక ధర్మాలు చెప్పాడు భీష్మాచార్యుడు వారు. చెప్పినా ఇవేవి ఆయన మనసుకి అంతిదిగా అనిపించడం. అయితే ఒక తాతగారు ఒకటి చెప్పండి, నాకు అన్ని ధర్మాల్లో కల్లా గొప్పదైనటువంటి ధర్మం ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు ధర్మజుడు. అడిగితే ఏషమే సర్వధర్మానాం ఇత్యాది పడియే అధికతమమాన ధర్మం తిరునామం ఎన్ను సొన్నారిరే. అన్ని ధర్మాల్లో కల్లా గొప్పదైనటువంటి ధర్మం తిరునామ సంకీర్తనేనయ్యా అని చెప్పారట. ఎవరు? భీష్మాచార్యుడు వారు ధర్మరాజుకి. అలా తిరునామం సాధనాంగమందో స్వయం సాధనమో ఎన్నిల్. అదేమిటండి, తిరునామ సంకీర్తన సాధనలకి అంగంగా ఉండేదే తప్ప స్వయంగా సాధనమవుతుందా అది అంటే? జన్మ సంసార బంధనాత్ ముచ్యతే ఎన్ను విరోధి నివృత్తియం యాతి బ్రహ్మ సనాతనం ఎన్ను ఫలప్రాప్తి అయ్యం సొల్లి తలై కట్టుగయ్యాలే. జన్మ సంసార బంధనాత్ ముచ్యతే, మనల్ని జన్మ సంసారం అనే జన్మల నుండి సంసారం నుండి ముచ్యతే విడిపింపచేస్తుంది అని చెప్పినట్లుగా విరోధి నివృత్తిని కలుగజేస్తుంది. ఆ తర్వాత యాతి బ్రహ్మ సనాతన బ్రహ్మని పొందింపచేస్తుంది కనుక ఫలప్రాప్తి అయ్యం చొల్లి ఫలాన్ని పొందటం అనేటువంటి చెప్పి తలై కట్టుగయ్యాలే ఆ విష్ణు సహస్రనామంలో చెప్పడం చేత విరోధి నివృత్తి పూర్వకమాన అభిమత ఫల సిద్ధిక్కుం స్వయం సాధనమే. కాబట్టి విరోధులని ముందు తొలగింపచేసి మన అభిమత ఫలాలని పొందింపచేసేటువంటి స్వయం సాధనమేనండి తిరునామ సంకీర్తనం కూడా. కాబట్టి ఇది ఒక ఉపాయము. తర్వాత దేశోయం సర్వకామదుక్కెన్ను సర్వాభిమత సాధనమాగ దేశవాసత్తై చొల్లిత్తు. అదిగో ఒక దివ్య దేశ వాసం. చాలా మంది అనుకుంటూ ఉంటారట, శ్రీరంగంలో చివరి దశలో వేంచేసి ఉంటే అక్కడ కనుక ఈ శరీరాన్ని విడిచిపెడితే వెంటనే మోక్షాన్ని పొందుతాము అని. అదే ఆదిశంకరాచార్యులు కూడా అదే కదా, ఇదం హిరంగం త్యజతాం ఇహాంగం అని ఇక్కడ కనుక ఈ దేహాన్ని విడిచిపెడితే ఏమవుతుంది, ఆ మోక్షమే అని చెప్పినట్లుగా సర్వ అభిమత సాధనమాగ దేశవాసత్తై చొల్లిత్తు. మేము తిరునామం కూడా చేయలేమండి, ఓ దివ్య దేశంలో వాసం ఉండండి అది అనే దివ్య దేశ వాసం. అదైపోయిన తర్వాత ఆరాధనానాం సర్వేషాం ఎన్ను తొడంగి తది ఆరాధనం పరం ఎన్ను తలై కట్టుగయ్యాలే. సర్వాభిమత సిద్ధియం తది ఎరై ఆరాధిక్కవే కెడైక్కుం ఎన్ను చొల్లిత్తు. ఇంకొక ఉపాయాన్ని చదువుతున్నారు. సర్వేషాం ఆరాధనానం, అన్ని ఆరాధనల కంటే కూడా తది ఆరాధనం పరం, తది భాగవతులని ఆరాధించడమే చాలా గొప్ప విషయమని ముగించడం చేత సర్వ అభిమత సిద్ధియం, మనం ఏది కోరుకుంటే అది తది ఎరై ఆరాధిక్కవే కెడైక్కుం ఎన్ను చొల్లిత్తు. తది ఆరాధన చేస్తే మనకి కావలసినటువంటి ఫలం మనకి లభిస్తుంది అని అప్పటి సన్న దుష్టకమాన సర్వోపాయంగళం అహంకార స్పర్శముండాగయ్యాలి. అదిగో అప్పటి సన్న పైన చెప్పినటువంటి ఆ కర్మ జ్ఞాన భక్తి యోగాలు, ఇదిగో ఈ తిరునామ సంగీతం, ఇవన్నీ తిరునామ సంగీతంలో అహంకారం నేను చేస్తున్నాననే అహంకారం ఉంటుంది కదా. కాబట్టి అహంకార స్పర్శం ఉండాగయ్యాలే త్యాజ్యమాగ చొల్లిత్తు, అవన్నీ విడిచిపెట్టదగినటువంటివేనండి. ఒన్నాయ్ సిద్ధమాయ్ సుశకమాయ్ ప్రాప్తమాయ్ తనకు అవరు ఒన్నిన్నిక్కే తస్మాత్న్యాసం ఏషాం తపసాం అతిరిక్తమాహు ఎన్నిరా ప్రపదనత్తై చొల్లుగెరది ఇప్పాటిల్. ఇవన్నీ పైన చెప్పిన తది ఆరాధన కూడా గొప్పదే అయినప్పటికీ ఆ తదీలకు ఆరాధన చేశానండి నేను అని అహంకారం స్పర్శ కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేయండి. ఒకటి సిద్ధమైనటువంటి ఉపాయం, సుశకం సులభంగా చేసేటువంటిది, ప్రాప్తం మనకి తగినటువంటిది, దీనికి మించి ఇంకొకటి గొప్పది లేనటువంటిది అయినటువంటి తస్మాత్ న్యాసం
ఏషాం తపసాం అతిరిక్తమాహు. ఈ తపస్సులన్నింటికంటే, ఈ ఉపాయాలన్నింటికంటే కూడా చాలా గొప్పదైనటువంటిది అని ప్రపదనత్తై చొల్లుగిరదు ఇప్పాటిల్. ఆ ప్రపత్తి యొక్క వైభవాన్ని చెప్పారు ఆళ్వార్లు ఈ పాసురంలో. మిగతా పాసురాన్ని రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా మనకి ఆళ్వార్లు చేసినటువంటి నారాయణ పదం యొక్క అర్థం చెప్పుకున్నాం. తర్వాత పొగలొన్నిల్లాడియన్ ఉన్నడికి అమరందు పుగుండేనే అనేటువంటి దాన్ని చెప్పుకున్న తర్వాత భగవంతుడిని ఆశ్రయించడానికి ప్రపత్తి అనేటువంటిదే చాలా గొప్ప మార్గము అని తెలియచేసి ఆ ప్రపత్తికి మిగతా ఉపాయాలకి ఉన్నటువంటి తారతమ్యాన్ని తెలియచేశారు ఆళ్వార్లు ఇప్పటి వరకు కూడా. రేపు మళ్ళా ఇందులో ఏం చెప్పబోతున్నారో రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్.